బీజేపీ ఈ హిందుత్వవాదాన్ని నెత్తికెత్తుకోవడం వల్లనే సౌత్ స్టేట్ లో ముందుకు వెళ్ళలేకపోతుంది అన్నది. హిందుత్వవాదం ఎత్తుకునేదేముంది మేడం, అన్న ఎత్తుకునేదేముంది? హిందుత్వంకి మేము పనిచేస్తున్నాము, ఓన్లీ హిందూస్ కి బెనిఫిట్ చేస్తలేం కదా. హిందుత్వవాదం ఎత్తుకున్నామంటే ఎలా టెంపుల్స్ పై దాడులు జరిగినాయి, ఎవరు వచ్చారు చెప్పండి. కాంగ్రెస్ వాడు ఎవడన్నా వచ్చిండా? నిన్న జరిగిన దాడి, మొన్న జరిగింది హనుమాన్ టెంపుల్ చంద్రాన్ని గుట్టాల. అవును, ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చిండా? హిందుత్వవాదం ఏముంటుందేమో, మేము హిందువుగా పుట్టినాము, బొట్టు పెట్టుకుంటాము, దేవుణ్ణి మొక్కుతాం, మాకు సెంటిమెంట్స్ ఉంటాయి. ఏ గుడి దాడి జరిగినా బీజేపీ వాళ్ళు రావాలా? మరి మీరు రావాలి కదా, మీరు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు కూడా మొక్కుతారు కదా, మీరు కూడా తిరుపతి పోతారు కదా, మీరు కూడా శ్రీశైలం పోతారు కదా, నామినేషన్ పత్రాలు పెడతారు కదా. దేవుడా నన్ను ఎమ్మెల్యే గెలిపి నన్ను మంత్రిని చెయ్యి, మొత్తం ప్రజల సొమ్ము దోచుకొని అని చెప్పి మొక్కుతారు కదా. మరి ఆ సెంటిమెంట్ ఉన్నోడు, పూజలు చేసేటోడు, గుళ్ళకు పోయేటోడు మరి దేవాలయంపై దాడి జరుగుతుంది ఎందుకు రారు? నేను ఇవాళ అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా. బీఆర్ఎస్ వాడు ఎందుకు రాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు రాడు? వై ఓన్లీ బీజేపీ హ్యాస్ టు కమ్? బజరంగలో ఎందుకు రావాలి? హిందూ ఆయనే ఎందుకు రావాలి? అరే గమ్మతే ఉన్నది ఇది. మేము వస్తే కూడా బాధనే లేదు, మత రాజకీయాలు. అరే యూజ్లెస్ ఫెలో మత రాజకీయాలు ఓడి చేస్తుండు. ఒక గుడిపై దాడి జరిగితే మేము రియాక్ట్ అవుతున్నాం, డెఫినెట్లీ రియాక్ట్ అవుతాం యాజ్ ఎ హిందూగా. ఒక చీకటి ప్రవీణ్ ఒక్కడే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మిగతా లీడర్స్ ఎందుకు ఇవాళ ముత్యాలమ్మ గుడి దగ్గర చూసుకోండి, బంజారాయిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర చూసుకోండి, ఒట్టు చీకటి ప్రవీణ్ లేడు. బీజేపీ తరపు నుంచి అయితే చీకటి ప్రవీణ్ వాయిస్ ఎక్కువ వినిపించింది. బీజేపీ ఆయనతో పాటు మిగతా కార్యకర్తలు అట్లేం లేదు మేడం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దేశం గురించి పనిచేస్తాడు, ఇలా ధర్మం గురించి పనిచేస్తాడు. బీజేపీ అంటే ఏంది? భారతీయ జనతా పార్టీ. అవును, బీజేపీ అంటే ఏంది? భారత్ కే లియే జాన్ దేనా పార్టీ, భారతదేశం గురించి జాన్ ఇచ్చే పార్టీ. బీజేపీ అంటే ఏంది? భారత్ కే ఖిలాఫ్ కోయి గయా తో జాన్ లేనా పార్టీ. భారతదేశానికి ఉప్పు ఉందంటే మేము ప్రాణాలు ఇయనికైనా రెడీ ఉంటాం, ప్రాణాలు తీయనికైనా రెడీ ఉంటాం. అది మా కార్యకర్తలు. ఇక్కడ ఏమైపోతుందంటే మిగతా కులాలకు సంబంధించి అంటే బీజేపీ ముసుగులో ఉన్న కొంతమంది కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఎవరు చేసినారు? కులాల గురించా మతాల గురించా? కులాల మతాల గురించి. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. ఇవాళ మా ఒక్కటి మేడం, మా జోలికి వస్తే డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాం. ఇవాళ మా జోలికి రావద్దు. ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ 15 मिनट टाइम दो पुलिस को हटाओ, हम लोग हिंदुओं को खत्म చేస్తున్నారు. అవును, మేము దానికి కౌంటర్గా నీకు 15 నిమిషాలేమో మాకు 15 సెకండ్లు చాలరా అని చెప్పి కౌంటర్ ఇచ్చాం. వాస్తవం కదా, దాని కౌంటర్ కూడా ఇవ్వద్దా? ఆల్రెడీ హిందువులకు ఓపిక ఎక్కువే ప్రాబ్లం అవుతుంది. చాలా ఓపిక అయ్యి ఇలా హిందువులపై దాడు ఓవర్ అయిపోయింది, ఓవర్ ఓపిక అయిపోయింది. ఇవాళ క్రిస్టియన్స్ వాడు కూడా పాస్టర్ బండి గుద్దుకొని చచ్చిపోయినాడు, వాడు కూడా పాస్టర్ వాడు చచ్చిపోయాడు. వాడని నేను అనను. ఒరిజినల్ పాస్టర్ అయితే నేను రెస్పెక్ట్ ఇస్తా, ఒరిజినల్ ఫాదర్ అయితే నేను రెస్పెక్ట్ ఇస్తా. ఈ దొంగనా కొడుకులు దొంగ పాస్టర్లు టచ్ అనగానే గుడ్డోడు ఎట్లా లేచి నడుస్తాడు మేడం, కుంటోడు ఎట్లా లేచి ఉరుకుతాడు మేడం టచ్ అనగానే? వాడు కరెక్టా ఒరిజినల్ దొంగనా చెప్పండి? ఇవాళ సిటీ నడిబొడ్డులా హరిహర కళాభవన్ లాంటి స్థలాలల్లా ఈ దొంగ పాస్టర్లు మీటింగ్లు అని చెప్పి స్వస్థత సభలు అని చెప్పి ప్యూర్ గా మోసం చేస్తున్నారు. క్రిస్టియన్స్ ప్యూర్ గా మోసం చేస్తారు. సంవత్సరాల తరబడి లీజు తీసుకున్నారు, నెలల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి లీజు తీసుకున్నారు. వీళ్ళు దొంగ మాటలు చెప్పి ఇదే ఈవెన్ దొంగ బాబాలు కూడా వర్తిస్తుంది. దొంగ బాబాలు ఉంటే కూడా అదే అందుకే మీరు అడుగుతారని తెలుసు, పాజిటివ్ ఎట్లా వస్తుంది, మంత్రాలు చదివితే మేము అంటలేం కదా, మా దాంట్లోకి రా మా మతంలోకి రా అని అంటలేం. మత మార్పిడి చేయమని హిందువులు కోరటలేరు కదా. మాకు వద్దు, మీరు ఒకవేళ వస్తానే మాకు వద్దు మీకు. ఓకే, మా దాంట్లోకి వెళ్ళి దళితులపై అన్యాయం జరిగిందని వాళ్ళకి విషయం నువ్వు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి నీ దాంట్లో కలుపుతున్నావే. మరి అంత చిత్తశుద్ధి ఉండి నువ్వు ప్యూర్ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి నువ్వు ఒక ట్రాన్స్పరెన్స్ క్రిస్టియన్ అయితే ఫస్ట్ పేరు మార్చుకోరా మీరు. వాని పేరు నారాయణ అని ఉంటుంది, వాని పేరు హనుమంత్ అని ఉంటుంది, వాని పేరు ప్రసాద్ అని ఉంటుంది, వాని పేరు ఏడుకొండలు అని ఉంటుంది. నువ్వు మా దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నావురా? మేము ఇచ్చే ప్రసాదమే నీకు వానికి రాదు, మేమే వానికి రాదు, మా దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఫస్ట్ నువ్వు దేవుళ్ళ పేర్లు తీసేసి డేవిడ్ వీవుడు ఏమున్నాయి ఆ పేర్లు పెట్టుకో, జాన్ అని పెట్టుకో. ఎవడొద్దు అన్నాడు? మా కామెంట్లలో తిడుతూ కూడా మాకు అర్థమవుతుంది నువ్వు క్రిస్టియన్ వై తిడుతున్నావా హిందూ వై తిడుతున్నావా. కామెంట్లలో తిడతారుగా. ఇవన్నిటికీ మించి
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో మీరు అక్కడ నుంచే కదా సార్ ఆల్మోస్ట్ ఉమ్. ఆ జిల్లాలలో వేల మంది దొంగ పాస్టర్లు ఉన్నారు. ఇవాళ మతం మారి సిగ్గు లేకుండా శరం లేకుండా హిందువుల సొమ్ము తింటున్నావు రిజర్వేషన్ రూపంలో. నువ్వు మతం మారినవి మా ప్రసాదమే తినవు, వర్తించకూడదు కదా. మా ప్రసాదమే తినవు. నువ్వు సిగ్గు లేకుండా హిందువులకు చెందాల్సిన రిజర్వేషన్ కి బెనిఫిట్స్ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? ఉమ్. మరి దీనికైతే జవాబు చెప్పండి. మరి ఇప్పుడు కేంద్రంలో మీ ఏపీలో మీ పార్టీ తోటి పొత్తులో ఉంది మరి. తెలియదు కదా, వాడి పేరే మార్చుకోడు. ఉమ్. వాడు పోయి పొద్దున పూట చర్చికి పోతాడు, మళ్ళీ ఈడ వచ్చి హిందువులకు సంబంధించి దళితులకు సంబంధించి ఇలా దళితులను కూడా మోసం చేస్తున్నాడు. వాళ్ళకి బెనిఫిట్స్ చెందాల్సిన వీడు తినేస్తున్నాడు. మీ వాళ్ళు కూడా పాస్టర్లకు వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఇస్తేనే పాస్టర్లకు ఎట్లా మా సొమ్ము దోచి పెడతారనేసి క్వశ్చన్ చేశారు. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు కూటమి ఇస్తుంది కదా మళ్ళీ మరి. కూటమి కొనసాగిస్తుంది. మేడం కొనసాగిస్తుంది. బెనిఫిట్స్ ఇస్తే తప్పు లేదు, నేను చెప్పేది వాళ్ళు కూడా మనుషులే. బెనిఫిట్స్ ఇవ్వద్దంటలే నేను. నువ్వు మతం మారి ఇవాళ ఎస్సీ లెక్కనే ఉండి ఎస్టీ లెక్కనే ఉండి నువ్వు మతం మారినాక నీకు రాదు కదా, బెనిఫిట్ రాదు కదా, రిజర్వేషన్ వర్తించదు. వర్తించదు కదా. మరి ఎందుకు తింటున్నా అడుగుతున్నా నేను. మీకు క్లారిటీ మీకు అర్థమైందా? ఓకే, మీరు మతం మారిండ్రు, ఇవేవి వద్దని వదిలేసేయాలి. ఎందుకు తీసుకుంటారు మరి? మీరు ఈ మతం ముసుగులు ఎందుకు తీసుకుంటారు? ఇలా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయితే చచ్చిపోయింది ఎన్నో. దానికి హిందువుల కారణం ఎందుకు అవుతారు? హిందువుల మీద ఎందుకు దుమ్మతి వస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉన్నది, కోర్టుల వ్యవస్థ ఉంది. దాన్ని ఎంక్వైరీ చేస్తుంటే హిందువులు చేసిరు గమ్మత్. ఇంకా వాడి 11 days దేనికో ఏదో ప్రోగ్రామ్కి ఖమ్మం నుంచి ఒక పాస్టర్ పోయిండు, ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ముల్లా పోయిండు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు మీడియా సాక్షిగా. వాళ్ళు ఖమ్మం పాస్టర్ ఏమంటాడంటే, హిందువుల దాడులు ఎక్కువైపోయినాయి, మేము కలిసి హిందువులపై దాడి చేయాలి, హిందువుల సంగతి తెలిచాలని మాట్లాడతారు. అర్థం ఉందా? ఏమన్నా దాడి చేస్తారు మీరు? ఎంతరా మీరు? గింత అంటున్నారు మీరు, మేము ఇంతున్నాం. అంతే కదా. ఏం దాడి చేస్తారా? ఔరంగజేబ్ వచ్చి ఏం బీకలే మేడం, వీడేం బీక్తాడు? సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. ఆవేశం వస్తుంది. అప్పుడు ఎవరు గెలికినట్టు? వాడు యాక్సిడెంట్ చచ్చిపోయాడు, సీసీటీవీ ఫుటేజ్ మీడియాలో పెట్టినా చూపించారు. క్లారిటీ ఉందా? ఎవరు గెలికినారు? హిందువులు నిజంగా కూడా ఎవరు గెలకరు. ఎవరు కూడా మన శివాజీ జయంతి పోతుంటే, రథయాత్ర పోతుంటే మస్జిద్లోకి వెళ్ళి చెప్పులు వేసినారు. అవును అవును. ఇప్పుడు మేము గెలికినట్ట దానికి తిరగబడదా? రాముని గుడి అయోధ్యలో కట్టితే పల్లెకి సేవ చేస్తుంటే మెదక్లా మీదికి వెళ్ళి చెప్పులు వేసినారు పల్లెకి మీద. మరి ఎవరు గెలికినట్టు? మరి ఆయన తనకుంటుకుంటావా? మా దేవుళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడతారు, వస్త్రదానంపై మాట్లాడతారు, మా స్వాములపై మాట్లాడతారు, గుళ్ళపై మాట్లాడతారు. మా చరిత్ర ముంగట మీద ఎంత? మా చరిత్ర ముంగట మీద ఎంత? గలీలియో ఎప్పుడో నవగ్రహాలు ఉన్నాయని కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్తే మేము 1000 సంవత్సరాల క్రితం చెప్పినాం. నవగ్రహాలను మేము 1000 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాం, అవును ప్లానెట్స్. కానీ మన భారతీయుల్లోనే మన హిందువుల్లోనే దీనికి సపోర్ట్ చేయకుండా సెక్యులర్లు, సెక్యులరిజం అనేదాన్ని తీసుకొస్తున్నారు. మన నెత్తి మీద రుద్దేశారు. ఇప్పుడు సెక్యులర్ ఉన్నారు కదా, ఉండరా భయ్, సెక్యులర్ గుండు, న్యూట్రల్ గుండు నువ్వు. మరి ఇదే సెక్యులర్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నీ చెయ్యి వస్తే రక్తం ఎరగనే ఉంటుంది, వాన్ చెయ్యి వస్తే రక్తం ఎరగనే ఉంటుంది అని మాట్లాడతారు కదా. అవును, రక్తం ఎరగనే ఉంటుంది కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. హిందువులకు ఉన్న డిఎన్ఏ డెఫినెట్ గా ఫరక్ ఉంటుంది. హిందువులకి జాలి గుణం, దయాగుణం. ఇలా అన్నదానాలు చేస్తాం, రక్తదానాలు చేస్తాం. వేరే మతంలో చూపించాడు మేడం రక్తదానం శిబిరాలు చూపించాడు నాకు. అవయవదానం చేస్తాం, వాళ్ళ దగ్గర బ్యాన్. అవయవదానము హరాం, హలాల్ ఒకటి, హరాం ఒకటి. హరాం. మరి దాని గురించి మరి గొప్ప గుణం ఎవరికి ఉన్నది చెప్పండి? నలుగురు తినిపెట్టే గుణం ఉన్నది. అట్లా నేను ముస్లింలు అందరు చెడ్డోళ్ళనా, హిందువులందరూ మంచోళ్ళనా? మన దాంట్లో లంగలుంటారు, అది దాంట్లో లంగలు రెచ్చగొట్టేటోళ్ళ గురించి చెప్తున్నాను. చికోటి ప్రవీణ్ కి ఈ వాదమే మైనస్ కాబోతోంది, మైనస్ అవుతుంది అన్నది గట్టిగా వినిపిస్తుంది. చాలా మంచిది, సంతోషమైన న్యూస్ చెప్తారు. అంటే ప్రజలలో గట్టి హిందువులలో పోతున్నాం కాబట్టి మైనస్ అవుతుందంటే సంతోషం. హిందుత్వం గురించి మైనస్ అవుతుందంటే నో ప్రాబ్లం. మీ పొలిటికల్ కెరీర్ కి నష్టం అవుతుంది కదా. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు చుట్టాలా మీరు? నేను ఏ పదవి కోసం, అవసరమే లేదండి. ఏ హోదా కోసం మీరు? ఏ హోదా అడుగుతా, నా రైట్ ఇస్తే ఇచ్చిర్రు, ఇవ్వకుండా ఐ వర్క్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఒక పార్టీయే ట్రాన్స్పరెంట్ గా స్వచ్ఛంగా ఉన్నది ఒక పార్టీ. ఆవు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో డైరెక్ట్
మా పార్టీ అంత స్వచ్ఛంగా, అంటే ఏ పరంగా స్వచ్ఛంగా ఉందండి? అన్ని రకాలుగా స్వచ్ఛంగా. అది ఒక స్కామ్ చూపించండి. ఉమ్. కాంగ్రెస్ లో 100 స్కామ్లు నేను చెప్పాలనా? మీరు చెప్పగలుగుతారా? మీరు అధికారంలోకి రాలేదు కదా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్. ఓకే, తెలంగాణలో కాదు. ఓవరాల్ అంటే బీజేపీ గురించి ఓవరాల్ గా అంతే మాట్లాడుతున్నారు. కదా, బీజేపీ గురించే కదా. లేదా నేను తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. అధికారంలోకి వస్తే కూడా స్కామ్లు ఉండయి. ఉమ్. అక్కడ మీదకెళ్ళి ఉండవు స్కామ్లు, కింద అసలే ఉండయి. ఎందుకు అదాని దానికి సంబంధించి అది స్కామ్ కదా? స్కామా చెప్పండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి స్కామ్ అంటే అనేది అది స్కామ్ కాదు మేడం. ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంటే అది స్కామ్ కిందకి రాదు. అదాని కంపెనీలకి దేశాన్ని దారాదత్తం చేశారు. వాళ్ళ అంబానీలతో మంచిగా లేరా? ఉమ్. వాళ్ళు మంచిగా లేరా అంబానీలతోటి? వాళ్ళు కూడా ఫండ్ తీసుకుండొచ్చు నాకు తెలిసి. అంబానీ ఇప్పటి నుంచి లేరు కదండి. అవును. ఒకరు కొత్తగా గ్రో అయితే దాని మీద వాడి మీద ఏడుస్తారండి. అని ఇలా మొత్తం నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎయిర్పోర్ట్స్ కడుతుంది. లైన్ దాటైతే బోరు కదండి. ఉమ్. బీజేపీ జీవితంలో లైన్ దాటిపోదు. స్కామ్లు అంటే 2G స్కాము, కోల్ ఇండియా స్కాము, వీళ్ళ కూటమిలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కాము, ఉమ్. రాబర్ట్ వదేరా స్కాము, ఒలింపిక్స్ లో జరిగిన కల్మాడి చేసిన ఒలింపిక్ స్కాము, ఉమ్. కోల్ ఇండియా స్కాము. ఇవి స్కామ్లు అంటే. ఎవరో బిజినెస్ మ్యాన్ మంచిగా ఉన్నారంటే అది స్కామ్ కాదు. మరి ఇంత క్లీన్ చిట్ ఉన్న బీజేపీ ఎందుకని ఒకరితో పొత్తు లేకుండా రాష్ట్రాల్లో నిలదొక్కోలేకపోతుంది? ఎందుకు అన్ని రాష్ట్రాల్లో పొత్తు లేదు కదా? ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో మంచిగా ఉంది. అనుకున్నంత స్థాయిలో ఎందుకు లేదు? మంచిగా ఉంది. మంచిగా కూటమి మంచిగా నడుస్తుంది. సూపర్ కదా. తోటి ఉండొద్దు, లాలూ ప్రసాద్ యాదవ్ తోటి ఉండొద్దు, మమతా బెనర్జీ తోటి ఉండొద్దు, అఖిలేష్ యాదవ్ తోటి ఉండొద్దు. స్కామ్ స్టార్స్ తోటి పొత్తు పెట్టుకుంటే మీరు మా అనాలి. మేము స్కీమ్ స్టార్స్ తోటి పొత్తు పెట్టుకుంటాం. వాళ్ళు పెట్టుకున్న స్కామ్ స్టార్స్ తోటి. వాళ్ళ మొత్తం పొత్తు లిస్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉన్నది. గడ్డి కూడా తిన్న చరిత్ర వాళ్ళది. వాళ్ళతోటి పెట్టుకుంటే మీరు మమ్మల్ని అడగాలి మేడం. మంచోళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు సూపర్, చంద్రబాబు నాయుడు గారు సూపర్, మంచి అడ్మినిస్ట్రేటర్. పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జేహెచ్ఎంసీ గారు రాబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బీజేపీకి సయోధ్య కుదర్చడానికి వారికి అవన్నీ 100 స్పెక్యులేషన్స్ ఉంటాయండి. 100 స్పెక్యులేషన్. ఇందాక మీరు బీఆర్ఎస్ తో అసలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తో మీరు విభేదిస్తున్నామని అర్థమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రేపు కలిసి ప్రయాణం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు సూత్రధారిగా నాకు తెలియదు, రాబోతున్నారని నాకు అసలు ఐడియా లేదు. మేమైతే యాజ్ ఆఫ్ నౌ మా పార్టీ ఏది చెప్పినా ఒక కార్యకర్తగా ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా పార్టీ ఆదేశాలని తప్పకుండా పాటించాల్సిందే. స్కీమ్లు అంటే స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళతో స్కామ్లే కదా మరి. వీళ్ళు ఇప్పుడు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు స్కామ్లే కదా. బీఆర్ఎస్ మరి కలిసి ప్రయాణం చేయాలి. అది తెలియదు మాకు. స్కామ్లు అంటే ఇప్పుడు కవితతోటి అంటే మాకు ప్రాబ్లం ఉంటుంది, లిక్కర్ రాని కాబట్టి. బీఆర్ఎస్ తోటి ఏముంటుందా? బీఆర్ఎస్ నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్పిన, తీస్తా అది చేస్తా అని. డెఫినెట్ గా తీస్తా అన్నట్టు తీయాలి కదా మరి. ముందు ఎట్లుంటది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఓకే, అది నా స్థాయి కాదు, అది మీద స్థాయి. అది నేను ఆలోచించి నేను దాని జవాబు చెప్పే స్థాయి కూడా కాదు. ఎందుకని సౌత్ స్టేట్ లో అనుకున్నంత మేర బీజేపీ అంటే కేరళ, కర్ణాటక, మన కేరళలో తమిళనాడు, కేరళలో అయితే మొన్న బోని చేసినాగా. అంటే మేడం నేను మొన్న కేరళలో మీ పర్ఫార్మెన్స్ పరంగా అంటే ఒక కంచుకోటలో బాగా వేశారు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. పాలిటిక్స్ లో ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా రావు. పాలిటిక్స్ లో ఓవర్ నైట్ రిజల్ట్స్ అంటూ ఎప్పుడు కూడా రావు. ఎట్లా కష్టపడుతుంటే రిజల్ట్స్ వస్తాయి. ఒకప్పుడు బీజేపీకి ఒకటే ఎంపీ స్థానం ఉండే, ఇవాళ దేశంలో మాక్సిమం స్థానాలలో మేము. ఒకప్పుడు బీఆర్ఎస్ 0, 2 టర్మ్స్ మన దగ్గర వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఏం లేరు, వారే ఓడిపోయినారు. అవును, మరి ఇవాళ వారు డిప్యూటీ సీఎం. సో స్లోగా డెఫినెట్ గా చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ కరెక్ట్ చేసుకుంటూ పోవాలి.